నిన్న మొన్నటి విషయంలా ఉంది. కొత్త సంకోచం పోయి 2 కుటుంబాల మధ్య చనువు ఏర్పడుతోంది. ఘనంగా జరిగిన పెళ్లి ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ మురిపెంగా నవ్వుకుంటున్నారు. రూప పెళ్లి గురించి నిన్న మొన్నటి వరకు ఎన్నెన్ని ప్రయత్నాలు, ఎన్నెన్ని చర్చలు. వయసు 24+, లేకపోతే 25 అంతే. ఎత్తు 6'2" అన్నా ఉండాలి. నేను 5'5" కదా. ప్యాకేజీ మినిమం $1,00,000 ఉండాలి. పల్లెటూరులో అతను ఎక్కడో వదిలేసి అత్తమామలు సేవ చేసుకుంటూ బతకాలంటే నా వల్ల అది కుదరదు. జీవితం గురించి ఈ కాలం ఆలోచనలు ఎలా సాగుతున్నాయో అనిపించేది ఆ మాటలు వింటుంటే. చదువు పూర్తయింది, ఉద్యోగంలో చేరింది. ఇక పెళ్లి చేసేద్దాం అనుకుని ప్రయత్నాలు ప్రారంభించబోతే ఇది ధోరణి. ఎంతో అమాయకంగా మొగముద్దులా ఉండేది. ఇంతలోనే ఎంత ఎదిగిపోయింది. ఆశలు ఆశయాలు వెల్లవేస్తోంది. చేసుకోబోయేవాడి గురించి 1,00,000 ఆలోచనలు, 1,00,000 అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తు భద్రత అంటూ తల్లిదండ్రులకి కొత్త పాఠాలు నేర్పుతోంది. వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం, పిల్ల మనసులో ఇంతంత ఆలోచనలు ఉన్నాయని. ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారులేండి. మీ రూపే కాదు, వాళ్ళ జీవితాన్ని వాళ్లే నిర్ణయించుకుంటున్నారు. ఇంకా నయం, మీ రూప మంచి పిల్ల కనుక పెద్దరికం మీకే ఇచ్చింది. చదువు పూర్తి కాకుండానే కంటికి నదురైన వాడిని కట్టుకుని వచ్చి రిసెప్షన్ ఏర్పాటు చేసి గౌరవం నిలుపుకోమంటున్నారు కదా. చూశారు కదా సుందర్రావు గారు అమ్మాయి ఏం చేసిందో. ఉద్యోగంలో చేరిందో లేదో, ఏ కులమో ఏ మతమో ముక్కు మొహం తెలియని పిల్లాడిని నెట్లో చూసుకుని ఎగిరిపోయింది. పిల్లలు కోరింది అమర్చిపెట్టడం వరకే మన విధి. వాళ్ళని శాసించే పని మాత్రం మనం చేయకూడదు అని బాగా ఎరిగిన ఆత్మీయులు సలహాగా హెచ్చరించారు. ఇలా ఉండు, ఇలా చెయ్యి అని వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేయకు సుమా అనే హెచ్చరిక కూడా ఉందా మాటల్లో. రూప విషయంలో తాము నిస్సహాయాలమని శివరావుకి, రేవతికి కూడా అర్థమైపోయింది. కూతురి మీద మమకారం, ప్రేమ వాళ్ళనే ఆమె మార్గంలోకి మళ్లించింది. తల్లిదండ్రుల స్థితిగతులు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఏవి రూపకి అనవసరం. తాను కోరింది అమర్చిపెట్టడం వాళ్ళ బాధ్యత అంతే. అలాగే అమర్చారు కూడాను. ఆమె కోరికలన్నీ తీర్చి గాలించి రూపకు నచ్చినా ఆమె వచ్చిన వరుణ్ణి ఎంపిక చేశారు. 7 మల్లెలెత్తు లాంటి సుకుమారి వాళ్ళకి ఎత్తలేని బరువే అయింది. పోనీలేండి, మనకి మాత్రం ఏ 10 మంది ఉన్నారు. ఒక్కగానొక్క పిల్ల, ఏ వయసు కామొచ్చట. లేదు కాదని చిన్నపుచ్చకండి అని రేవతి ఎప్పటికప్పుడు నచ్చచెప్పి సర్దుబాటు చేసేది. రూప తన ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవాలని చూసింది తప్ప అవతల వాళ్ళ ఆలోచనలు గ్రహించలేకపోయింది. మంచి మల్టీనేషనల్ సాఫ్ట్వేర్లో ఉన్నాడు, మంచి జీతం, 1-2 సంవత్సరాలు సీనియారిటీ పుటప్ చేస్తే అవకాశం వస్తుంది అని ఊహించింది. పెళ్ళైన సంవత్సరంలోనే రూప ఆశపడుతున్న విదేశీ అవకాశం అతనికి వచ్చింది. ఏడాది మనం దూరంగా ఉండాలి, నువ్వు కన్సీవ్డ్ కూడాను, నేను లేకపోతే ఎలాగా అని దిగులు పడ్డాడు అబ్బాయి. అల్లుడికి అమ్మాయి పట్ల ఉన్న ప్రేమకి శివరావు, రేవతి ఎంతో ఆనందించారు. అయితే ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, అక్కడ మీ అమ్మ నాన్న ఉన్నారు, నువ్వు లేకపోతే ఏది ఆగిపోదు, అవకాశం మళ్ళీ వస్తుందా, ధైర్యం చెప్పింది రూప. కూతురి నిబ్రానికి ఆనందించారు తల్లిదండ్రి. మొన్నటి వరకు అమ్మో నాన్న పక్కన లేకుండా బయటికి వెళ్లాలంటేనే భయపడిపోయేది. ఇద్దరిలో ఎవరో ఒకరు కూడా తోడు ఉండాల్సిందే. అటువంటిది నువ్వు లేకపోతే ఏమీ ఆగిపోదు, వెళ్ళమంటోంది. ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క ఆనందంగానూ ఉంది వాళ్ళకి. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఈ పాటి ధైర్యం ఉండడం అవసరం అనుకుంటున్నారు. పోన్లే వెళ్ళిదా బాబు, సంవత్సరం అంటే ఎంతలో తిరిగి వస్తుంది, మేమంతా ఉన్నాం కదా, అమ్మాయికి ఏం భయం లేదులే అని ప్రోత్సహించారు. మీరెంతమంది ఉంటే ఆయన సాటు వస్తుందా అని రూప అంటుందని అనాలని ఆశించాడు నిశ్చల్. మరే అని ఊరుకుంది రూప. ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడ్డాడు. మొదటి నుంచి రూప తీరు అతనికి వింతగానే ఉంది. పెళ్ళైన 3 నెలలకి రూప పుట్టినరోజు పండుగ వచ్చింది. రూపకు చిన్న ముత్యం ఉంగరం బహుకరించాలని నగల దుకాణానికి తీసుకెళ్లాడు నిశ్చల్. ఇది చూడు ఎంత బాగుందో అంది షాపులో అడుగు పెడుతున్న రూప. ఏది అంటూ యథాలాపంగా అటు చూశాడు. షోకేసులో చిన్న ముద్దులకే డైమండ్ అరవంకి ఉరిపిస్తూ కనిపించింది. అంతకన్నా ముందు భార్య అందమైన కళ్ళను మెరిపిస్తున్న కోరిక అతన్ని హెచ్చరించింది. అది నాకు కావాలి అని ఆమె నోటితో చెప్పలేదు. నిశ్చల ఆలోచన మార్చుకుని 1,00,000 విలువ చేసిన ఆభరణం కొన్నాడు. ఇది విని అతని తల్లి నవ్వుతోంది. మీ ఆవిడ కోటీశ్వరుల ఇంటికి కోడలవలసిందిరా, పొరపాటున మన ఇంటికి వచ్చింది. భార్య కోరిక తీర్చి ఆనందపరిచానన్న తృప్తితో పాటు చిన్న భయం నిశ్చల మనసులో ప్రవేశించింది. దానికి తోడు అతనికి ఇంకో షాక్ తగిలింది. అతని ఫారెన్ ఛాన్స్ చేజారిపోయింది. మరో సీనియర్ని ఎవరినో ఎంపిక చేసింది కంపెనీ. రూప చాలా నిరుత్సాహపడింది. అసంతృప్తి, అసహనం పెరిగిపోయాయి. తన్ను హీనపరుస్తోందని అతను బాధపడుతున్నాడు. నువ్వెంతంటే నువ్వెంత అని మాటలు విసురుకుంటున్నారు. కోపం పట్టలేకపోతున్నాడు అతను. చిలికి గాలవానైనట్లు ఇద్దరి మధ్య అపార్థాలు, అపోహలు, అసహనం పెరిగిపోయాయి. సంసారం సాగుతోంది. సౌమనస్యం, సామరస్యం లోపించింది. పిల్లాడికి 2 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరికీ తమ కుటుంబం పట్ల కోరిక, ఆసక్తి మందగించింది. మనసులు ఎప్పుడైతే వేరయ్యాయో శరీరాలు వేరయ్యాయి. ఒకరికొకరు పరాయి వారిగా, విరోధులుగా కనిపిస్తున్నారు. చాలా కాలం పిల్లల జీవితాల్లో కమ్ముకొస్తున్న మేఘాల్ని తామెవరూ గుర్తించలేకపోయారు. గ్రేంపుకు వచ్చేసరికి పరిస్థితి ముదిరిపోయింది. అతని ఇంటి పట్టున ఉండడం తగ్గించాడు. అతన్ని పట్టించుకోవడం మానేసిందామె. అబ్బాయి ఇంకా రాలేదేంటి, 12 దాటింది అంది ఒకరోజు
తను రూప ఇంట్లో ఉండగా రేవతి ఈ మధ్య రూపకు కాస్త నలత చేసిందని ఫోన్ చేస్తే వెళ్ళింది. 2-3 రోజుల వరకు అల్లుడు జాడలేడు. అడిగితే ఏ క్యాంపుకో వెళ్ళుంటాడు, వస్తాడులే. ఏమిటి నీకంత బాధ అంది రూప విసుగ్గా. నాకు బాధ ఏమిటి? నువ్వు ఇలా అనారోగ్యంగా ఉంటే ఇంటి పట్టున ఉండి చూసుకోవాల్సింది పోయి క్యాంప్ ఏమిటి ఇప్పుడు అంది. మధ్యలో ఒకరోజు కాసేపు వచ్చాడు అతను. అదే మాట అతన్ని అడిగింది. నేనేం చేస్తాను, ఒంట్లో బాగుండబోతే? నేనేమన్నా డాక్టర్నా? మీరు వచ్చారుగా, ఆసుపత్రికి తీసుకెళ్ళండి, అదే తగ్గుతుంది. నిశ్చల్ ఈ విధంగా మాట్లాడడం తనెరగదు. ఎంతో ముఖమాటంగా మర్యాదగా ఉండేవాడు. పెద్దలంటే వినయం వందనం ఉన్నవాడు. భార్య పట్ల ఎంతో ప్రేమ ఆదరణ చూపించే మనిషి ఇలా మారిపోయాడేంటి? పని ఒత్తిడి వలన అశాంతిగా ఉన్నాడా? మనిషి రూపు తీరు మారింది. పిల్లాన్ని కాసేపు ఆడించి ముద్దు చేసి నేను వెడుతున్నాను అని గోడకు చెప్పి బ్యాగ్లో ఏవో కావాల్సిన వస్తువులు తీసుకుని వచ్చినట్టుగానే వెళ్ళిపోయాడు. ఇక్కడే నేను ఉండడం అవసరం, నేను నీతో వచ్చేస్తాను అంది రూప ఆవేశంతో ఎగిరిపడుతూను. ఏం జరిగిందో వివరం తెలియకపోయినా ఏదో జరిగింది. కూతురి జీవితంలో ఏదో అపశృతి పలుకుతోందనుకుంది. ఏం జరిగిందమ్మా? అన్యాయంగా ఏడుస్తున్న కూతుర్ని సముదాయిస్తూ అడిగింది. ఏం జరిగింది అని ప్రశ్నించకు, ఇప్పుడు జరగవలసింది ఏమిటో ఆలోచించు అంది చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఎర్రగా తల్లిని చూస్తూ. ఇది కుటుంబాల్లో సహజమే. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎంత సహజమో అపార్థాలు పెడార్థాలు కూడా అంతే సహజం. ఇద్దరూ ఒకరికొకరు సరిజోడి. దీనికి అభిజాత్యం, అహంకారం ఎక్కువ. అతను మాత్రం తక్కువ తిన్నాడా, సై అంటే సై అనుకుంటారు. అసహనం. 2 రోజులు పోతే వాన వెలిసినట్టు అంతా దానికది సర్దుకుంటుంది. తను ఎక్కువ ఆసక్తి కనపరిచి కల్పించుకోవటం వల్ల మరింత చెడుతుంది, కానీ మంచిది కాదు. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇలా ఉన్నారో రూప చెప్తే కానీ అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేయవచ్చు. శివరావు భార్య ద్వారా ఆ విషయం అర్థం చేసుకుని, ఏదో చిన్నపిల్లల గోల, నీ కూతురి గారం ఎక్కువ కదా, మంకు పట్టుదల, తన మాటే చెల్లాలని. చిన్నప్పుడు అమ్మా నాన్న దగ్గర అయితే ఎలా ఉన్నా పర్వాలేదు, చెల్లిపోయింది. తనకంటూ కుటుంబం బాధ్యత ఏర్పడిన తర్వాత మారక తప్పదు. వాళ్లే సర్దుకుంటారు. నువ్వు గాబరా పడకు. ఈ విషయంలో నువ్వేమీ అమ్మాయితో చర్చించకు, జోక్యం కలుగజేసుకోకు. ఏం మాట్లాడినా మంట ఎగదోసినట్టే అవుతుంది. అమ్మాయికి తగ్గాక నువ్వు నీ దారిని వచ్చేయి, వాళ్లే సర్దుకుంటారు. ఒంటరి కాపురాల్లో ఇలాంటి సహజమే అన్నాడు సాదాగా. అలా పట్టించుకోకుండా ఉంటే ఎలాగా? ఆ దశలే ఉద్రేకి. ఇతను సరే సరి, మనం అనుకున్నంత సాత్వికుడు సౌమ్యుడు కానట్టున్నాడు. పేరు రూపం చూసి మోసపోయాను, నైవంచికుడు అంటోంది రూప. తల్లిదండ్రులు చూసిన సంబంధాలేవి నచ్చక తనే స్వయంగా పూనుకుని రాత్రింబవళ్ళు నెట్టంతా గాలించి ఎంపిక చేసుకున్న వరుడన్న విషయం రూపకి ఇప్పుడు గుర్తులేదు. చదువు, ఉద్యోగం, పర్సనాలిటీ వంటివి నేను ఇష్టపడ్డాను అనుకోండి, అంత మాత్రాన మీరు ఒప్పేసుకోవటమైనా? మంచి చెడు, మనిషి తత్వం ఇవన్నీ తెలుసుకోవద్దా? ఎవడో ఒకడు ఒప్పుకుందే చాలని ముడెట్టేశారు. ఇరుక్కుపోయి పెడసర మనిషితో నేను చస్తున్నాను. భవిష్యత్తు పట్ల ఆలోచన లేదు, కుటుంబం పట్ల బాధ్యత లేదు. ఏమన్నా అంటే నువ్వు సంపాదిస్తున్నావుగా, అది చాలదా నీకు నీ కొడుక్కి అంటాడు. పెళ్ళయ్యాక 4 కంపెనీలు మారాడు. స్థిరత్వం అనేది లేదు. నా ప్రాణానికి ఈ వెధ ఒకడు. వీడి భవిష్యత్తు తలుచుకుంటేనే భయమేస్తోంది. అసమర్థుడైన తండ్రి వీడికేం దారి చూపించగలడు? నా ఏడుపు నేను ఏడవాల్సిందే. ఏమన్నా కలిపితే ఇలా సాగుతోంది ధోరణి. భార్యాభర్తలు ముఖముఖాలు చూసుకుని పక్కకి తప్పుకుంటున్నారు. రూపకి కోరికలు ఎక్కువని తెలుసు. కావాలనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ అమరాల్సిందే. కారు, డూప్లెక్స్ బిల్డింగు, తగిన ఫర్నిచరు, నగలు, నాణ్యాలు, పిల్లాడికి హైటెక్ స్కూల్లో అడ్మిషన్, ఇవన్నీ చాలా సామాన్యమైన జీవితావసరాలు ఆమె దృష్టిలో. ఇద్దరూ కలిపి నెలకో 1,00,000 సంపాదిస్తే ఏ మూలకి ఈ రోజుల్లో? కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి. సంపాదిస్తే అమెరికానే వెళ్ళి సంపాదించాలి. ఇతనికి ఈ ఉద్దేశం లేదు, పట్టించుకోడు. సంపాదన మీద ఇష్టం లేదు, ఇక్కడే ఉండాలంటాడు. మన దేశంలో 1,00,000 అంటే చాలా ఎక్కువ. కుటుంబం సుఖంగా బతకచ్చు. చిన్న ప్లాట్ తీసుకుని 2 వీలర్ ఉంటే సరిపోతుంది. ఇది అతని స్వభావం. నిజానికి వాళ్ళకి లోటేమీ లేదు. స్వస్థలంలో కొంత ఇల్లుంది. తండ్రి మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపారు. ఇతను తలకెత్తుకోవాల్సిన బరువు బాధ్యతలేమీ లేవు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య ఆవేశకావేశాలు చోటు చేసుకుంటున్నాయని శివరావు, రేవతి అనుకుంటున్నారు. చిన్న విషయమే, వాళ్లే సర్దుకుంటారని సమాధాన పడుతున్నారు. కానీ విషయం వాళ్ళు అనుకున్నంత తేలికైన సమస్య కాదని కాలం గడిచేసరికి అర్థమైంది. ఇక మా ఇద్దరికి కుదరదు మావయ్య, మేం కలిసి ఉండడం జరగదు, విడిపోవటాన్ని నిర్ణయించుకున్నాం. ఒక సుముహూర్తంలో పెద్దవాళ్ళు నలుగురిని సమావేశపరిచి చెప్పేశాడు నిశ్చల్. పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాయిలా కూర్చుంది రూప. ఏమ్మా? రూప ముఖం ఎర్రగా ఉంది. ఏమీ మాట్లాడలేదు. తొందరపడకండి, బాగా ఆలోచించుకోండి. నలుగురు ఇదే సలహా తలో రీతిగా వాళ్ళకి తోచినట్లు ఇచ్చారు. జరుగుతున్నది అంతా చాలా మటుకు తెలిసిన వాళ్ళు అవటం వల్ల ఇదేమీ వాళ్ళకి ఆశ్చర్యంగా లేదు. ఇద్దరినీ ఒక అవగాహనకు తీసుకురావాలని వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. చెప్పవలసిందంతా చెప్పారు. కోర్టులు, కేసులు అంటే తేలేది కాదు. మీ అమ్మాయితో నేను బతకలేను. పెద్ద మనుషులు ఎవరినైనా మధ్యవర్తిగా ఉంచుకుని ఆయన చెప్పినట్లు చేస్తాం. చెప్పినట్లంటే కలిసి ఉండటం మాత్రం కాదు సుమా. ఇది ఇక కలిసి ఉండడం అనేది అసాధ్యం. మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడాలి అన్నాడు.
సాయంత్రం ఆరుగురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్లారు. నగరంలో ఆయన గొప్ప పేరున్న ఫ్యామిలీ కన్సల్టెంట్. ఎందరో సమస్యల్ని వాళ్ళకు అనుకూలంగా నేర్పుగా పరిష్కరించిన న్యాయవాది. ఎంతోమంది మరి కొనసాగలేని వాళ్ళని తగిన విధంగా ఏర్పాటు చేసి పంపుతాడు. ఆయన విషయం విని ఉండటం వల్ల అక్కడికి వెళ్ళటానికి వాళ్ళకెవరికి ఏమీ అభ్యంతరం లేదు. ఆయన వీళ్ళు వెళ్ళేటప్పటికి ఏదో కేసు చూస్తున్నాడు. ఆ ఇద్దరూ కూడా సంస్కారవంతులు, విద్యావంతులాగే ఉన్నారు. సిట్టింగ్లు అయిపోయినట్లున్నాయి. చిట్ట చివరి పరిష్కార దశలో ఉంది వ్యవహారం. ఆవిడకి ఎంత కావాలన్నా ఇస్తాను, పిల్లాడిని నాకు అప్పగించమనండి అంటున్నాడు అతను. రేపు రెండో పెళ్లి చేసుకుంటాడు. నా పిల్లాడికి అక్కడ తల్లి ఉంటుందా? వాడు నా దగ్గరే ఉండాలి. ఆమె 8 ఏళ్ల కొడుకుని చేయిపుచ్చుకుని దగ్గరికి లాక్కుని హక్కును చేర్చుకుంటూ వెంటనే అంది. రేపు ఆవిడ మాత్రం ఇంకో పెళ్లి చేసుకోదన్న గ్యారంటీ ఏమిటి? అప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమిటి? సవితి తండ్రి ప్రేమేగా, నేను ఒప్పుకోను. వాడు నా దగ్గరే ఉండాలి. పిల్లాడి చదువు, సంధ్య, భవిష్యత్ అంతా చూడవలసింది తండ్రిగా నేనే అని వాదిస్తున్నాడు అతను. మగాడు పిల్లల్నేం పెంచగలడు? వాడి ఆలనా పాలనా అచ్చటా ముచ్చటా తల్లిగా నేనే చూసుకోవాలి. అందుకని నా కొడుకు నా దగ్గరే ఉండాలి. ఇద్దరూ తీవ్రస్థాయిలో వాదించుకుంటున్నారు. ఉద్రేకాలు పెరిగి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మీదపడి కొట్టుకుంటారనిపిస్తోంది. పిల్లాన్ని తండ్రి తల్లి నుంచి లాక్కుంటున్నాడు. తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. తల్లి కూడా అలాగే చేస్తోంది. రూపాన్ని ఇష్టలు శ్రద్ధగా వింటున్నారు. ఆసక్తికరంగా ఉంది విషయం. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. నా పిల్లాడు అని ఎవరూ తగ్గకుండా వాదించుకుంటున్నారు. పిల్లాడు బెక్కచచ్చి దీనంగా అమ్మవంక నాన్నవంక మార్చి మార్చి చూస్తున్నాడు. మంచి పుట్టక ఏపుగా ఉన్నాడు. ఆరోగ్యంగా విశాలమైన కళ్ళతో అందంగా ఉన్నాడు. వాడి అమాయకమైన కళ్ళలో భయం, వేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల పోరులో పసివాడు నలిగిపోతున్నాడని చూడగానే తెలుస్తోంది. పిల్లాడు ఎవరి దగ్గరున్నా ఇబ్బంది లేదు. వాడిని చక్కగా చూసుకోగలగాలి. ఎవరి దగ్గర ఉన్నా రెండో వాళ్ళు నెలకోసారి వెళ్ళి చూసి రావచ్చు. శక్తి ఉంటే అతని అవసరాలు కూడా తీర్చవచ్చు. ఇప్పుడు ఇద్దరూ పిల్లవాడిని గురించి ఆలోచిస్తున్నారు. ఎవరు వాడిని చక్కగా ప్రేమగా చూసుకుంటారు? చదువు సంధ్య చెప్పించి పెద్దవాడిని ప్రయోగం చేస్తా సామర్థ్యం ఎవరికి ఉంది అని ఆలోచిస్తున్నారు. తమ సంగతి ఎలా ఉన్నా పిల్లవాడి క్షేమం ముఖ్యం. అదే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు లాయర్ గారు. మీరిద్దరూ విడిపోవాలనుకుంటున్నారు. ఇష్టం లేని బంధం నుంచి విడిపోయి స్వేచ్ఛగా బతికే హక్కు అందరికీ ఉంది. కానీ మీ మధ్య ఇద్దరికీ చెందిన పిల్లవాడున్నాడు. అతను ఎక్కడ సురక్షితంగా సుఖంగా పెరిగే అవకాశం ఉందో మీరే తెలుసుకోండి, ఆలోచించుకోండి. విడిపోవటం అన్న దానికంటే ఈ బాధ్యత, ఈ సమస్య ఉందే, ఇదే జటిలమైంది, ఇదే క్లిష్టమైంది. ఇంకోటి, పిల్లాడిని ఎవరి దగ్గర ఉంచుకున్నా వాడి ఖర్చులో సగభాగం ఇతరులు భరించాల్సి ఉంటుంది. తొందర ఏం లేదు, నిదానంగా ఆలోచించుకు చెప్పండి, రేపు రండి అని వాళ్ళని పంపాడు ఆయన. రూపా నిశ్చలు వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిన కుర్చీలో కూర్చున్నారు. ఆయన ముందు ఇద్దరి వాదన శ్రద్ధగా విన్నాడు. మీ సమస్య కాస్త వింతగానే ఉంది. పైకి విడిపోవలసినంత తీవ్ర స్పర్ధలేవీ మీ కేసులో కనపడటం లేదు. రేపు సాయంత్రం 4 రండి, వివరంగా చర్చిద్దాం అన్నాడు. గుమాస్తా కొంత ఫీజు వసూలు చేసి వాళ్లకు క్లయింట్ నెంబర్ ఇచ్చి పంపాడు. మర్నాడు వాళ్ళు వచ్చాక ఆయన అన్నాడు, సాధారణంగా వివాహేతర సంబంధం ఉంటేనో క్రూరత్వం, గృహహింస వంటివి ఉన్నప్పుడు ఆ సంబంధాన్ని విడగొట్టి ఇద్దరికీ స్వేచ్ఛను, రక్షణ కల్పించడానికి మేము ప్రయత్నిస్తాం అంటుండగానే ఇంతలో వాళ్ళిద్దరూ వచ్చారు. ఆవిడ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తోంది. అతని తుఫాన్లో చిక్కుకున్న వృక్షంలా కకావిలుగా ఉన్నాడు. ఏం జరిగింది? నిన్న సెగలు పొగలుగా వెళ్లిన వాళ్ళు కన్నీటి ప్రవాహాల్లో వచ్చారేమిటి అని వింతపడుతున్నాడు ఆయన. లాయర్ గారు, మా కొంప మునిగిపోయిందండి. మా అబ్బాయి మమ్మల్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అయ్యో, ఆయన కూడా కలవరపడ్డాడు. ఇదిగోండి ఈ చీటీ వదిలి వెళ్ళిపోయాడు. మా అబ్బాయి మాకు కావాలండి లాయర్ గారు అంటున్నారు వాళ్ళు. అమ్మకి నాన్న వద్దు, నాన్నకి అమ్మ వద్దు. అమ్మలేని నాన్న, నాన్నలేని అమ్మ నాకు వద్దు. ఆయన చీటీ పెద్దగా చదివి జాలిగా అన్నాడు, చూశారా, మీ సమస్యలో పడి పసివాడి ఆలోచనలు పట్టించుకోలేదు. మీ ఇద్దరు ఎవరు లేకపోయినా రెండోవారు బతికేయగలరు. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమానురాగాలు లేకపోతే పిల్లలు బతకలేరు. వాళ్ళ ఆసరానే పిల్లలకు రక్షణ. ఇలా ప్రతి చిన్న విషయానికి తెగతింపులు చేసుకుంటూ పోతే మన కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుంది. కుటుంబం కోసం, ముఖ్యంగా మీ పిల్లల కోసం కొంత సహనం పాటించాలి మీరు. సంతానం కలిగాక వ్యక్తిగత సౌఖ్యాలు కాదు, పిల్లల కోసం మన జీవితం అనే బాధ్యత ప్రతి భార్యాభర్త తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు లాయర్ గారు? మా అబ్బాయి మాకు కావాలి, ఏడుస్తున్నారు వాళ్ళు. ఆయన రోధిస్తున్న తల్లిదండ్రులు ఇంకా జాలిగా చూశాడు. ఈ విషయంలో నేనేమీ చేయలేనమ్మా. మీ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయండి. వాళ్ళు వెతికి తెస్తారు మీ అబ్బాయిని. రూపా నిశ్చలు ముఖముఖాలు చూసుకున్నారు. రూప తన కొడుకుని మరింత దగ్గరగా గుండెలకు బదుకుంది. వస్తాను లాయర్ గారు, నమస్కారం. ఎదురు లేచారు. గమనిస్తున్న పెద్దవాళ్ళు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. మీరింతవరకు రక్షణ